నాగుల చవితి విశిష్టత గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చతుర్థిని నాగుల చవితి పండుగ అంటారు. కొందరు శ్రావణ శుద్ధ చతుర్థి నాడు కూడా జరుపుకుంటారు. మన పురాణాల్లో నాగుల చవితి గురించి ఎన్నో కథలు ఉన్నాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి శివుని భావముతో అర్పిస్తే సర్వరోగాలు పోయి సౌభాగ్యవంతులవుతారని భారతీయుల నమ్మకం. ఈ మానవ శరీరమనే పుట్టకు 9 రంధ్రాలు ఉంటాయి. వాటినే నవరంధ్రాలు అంటూ ఉంటారు. మానవ శరీరంలో నాడులతో నిండి ఉన్న వెన్నుముకను వెన్నుబాము అని అంటారు. అందున కుండలినీ శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారము వలె ఉంటుందని యోగశాస్త్రం చెప్తోంది. ఇది మానవుని శరీరంలో నిద్రిస్తున్నట్లు నటిస్తూ కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే విషాలని కక్కుతూ మానవునిలో సత్వగుణ సంపత్తిని హరించివేస్తూ ఉంటుందని, అందులకే నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పాల పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవునిలో ఉన్న విషసర్పం కూడా శ్వేతత్వం పొంది అందరి హృదయాల్లో నివసించే శ్రీ మహావిష్ణువునికి తెల్లని ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని కోరికతో చేసేదే ఈ నాగుపాము పుట్టలో పాలు పోయడంలో గల ఆంతర్యమని చెప్తారు. దీనినే జ్యోతిష్యపరంగా చూస్తే కుజదోషం రాహుదోషం ఉన్నవారు, సంసార బాధలు ఉన్నవారు ఈ కార్తీక మాసంలో వచ్చే షష్ఠి చతుర్దశిల్లో మంగళవారం నాడు గాని, చతుర్దశి బుధవారం కలిసి వస్తే ఆ రోజు కానీ దినమంతయు ఉపవాసం ఉండి ఈ దిగువ మంత్రాన్ని స్మరిస్తూ పాహి పాహి సర్పరూప నాగదేవ దయామయ సత్సంతాన సంపత్తిం దేహిమే శంకరప్రియ అనంతాది మహానాగ రూపాయ వరదాయచ తుభ్యం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా. అలా ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి చిమ్మిలి అరటిపళ్ళు మున్నగునవన్నీ నివేదన చేయాలి. ఆ సందర్భం నమామి భుజగేంద్ర సౌభాగ్యం దేహిమే సదా. అలా ఆవు పాలు పుట్టలో పోసి నాగపూజ చేసి చలిమిడి చిమ్మిలి అరటిపళ్ళు మున్నగునవన్నీ నివేదన చేయాలి. ఆ సందర్భంగా పుట్ట వద్ద దీపావళి నాటి మిగిలిన మతాబులు, కాకర పువ్వొత్తులు, టపాసులు చిన్నారులు ఎంతో సంతోషంగా కాలుస్తారు. ఇలా స్త్రీలు ఆరాధిస్తే శుభప్రదమైన సుఖసంతానము, అదే కన్యపిల్లలు ఆరాధిస్తే మంచి భర్త లభిస్తారని నమ్మకం. ఈ విధమైన నాగుల ఆరాధన ఈనాటిది కాదు, యుగ యుగాల నాటిది. సౌభాగ్యానికి సంతాన ప్రాప్తికి సర్పపూజ చేయుటం అనేది లక్షల శరత్తుల నాడే ఉన్నట్టు ఈ మన పురాణాల్లో ఎన్నో కథలు కనిపిస్తాయి. దేశమంతటా పలు దేవాలయాల్లో మెలికలతో ఉన్న నాగేంద్రుని విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ నాగుల చవితి నాడు నాగేంద్రుణ్ణి శివభావంతో అర్చిస్తే సర్వరోగాలు పోయి పటాపంచలైపోయి సౌభాగ్యవంతులు అవుతారని ఋషివచనం. నాగేంద్ర, మేము మా వంశంలోని వారందరము నిన్ను ఆరాధిస్తున్నాము. పొరపాటున తోక తొక్కితే తొలగిపో, నడుం తొక్కితే నావాడనుకో, పడగ తొక్కితే కస్సుబుస్సుమని మమ్మల్ని భయపెట్టకు తండ్రి అంటూ పుట్టకు ప్రదక్షిణలు నమస్కారాలు చేయాలని పెద్దలు చెప్తారు. నూకని పుట్ట చుట్టూ నూకలు నువ్వు తీసుకుని మూకలు మాకివ్వు తండ్రి అని చల్లి పుట్టమన్ను చెవులకి పెట్టుకుంటారు. మనకి పంట సరిగ్గా పండి మన పొట్ట నిండటానికి ఎంతో సహాయపడే ఈ పాముల్ని ఈ ఒక్కరోజున మనసారా తలుచుకుని వాటి ఆకలి దప్పికలు తీర్చడమే ఈ పండగ యొక్క ముఖ్య ఉద్దేశం. నాగుల చవితి రోజున ఈ క్రింది శ్లోకాన్ని పఠిస్తే కలిదోష నివారణ అవుతుందని శాస్త్రాలు పేర్కొంటాయి. కర్కోటకస్య నాగస్య దయాయంత్య నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షే కీర్తనాం కలినాశనం. ఈ సర్పారాధనకు తామర పువ్వులు, కర్పూరం పువ్వులు, లడ్డూ మున్నగునవి ప్రీతికరమని చెప్తారు. సర్పారాధన చేసేవారి వంశం తామరాంతపరంగా వర్ధిల్లుతుందని భవిష్య పురాణం చెప్తోంది. మన భారతీయుల ఇళ్లల్లో ఇలవెలుపు సుబ్రహ్మణ్యేశ్వరుడే. ఆయన అందరికీ ఆరాధ్య దైవం కాబట్టి వారి పేరును చాలామంది నాగరాజు, ఫణి, సుబ్బారావు వగైరా పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. తల నుండు విషము ఫణికిని వెలయంగ తోక నుండు వృచ్చికమునకన్ తలతోక ఎనకయుండు కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అని చెప్పినట్లు అలా మన చుట్టూ మానవ రూపంలో ఉండే మానవులు సర్పజాతి మనసు కంటే నికృష్టమైన, అంటే అవి మనం వాటి జోలికి వెళితేనే ప్రమాదకరం అవుతాయి. వాటికంటే భయంకరమైన మానవ సర్పాలు మన చుట్టూ తిరుగుతున్నా మనం గమనించలేకపోతూ ఉంటాము అని మనం గ్రహించాలి. నాగరక్కోయిల అనే ఊరిలో నాగుపాము విగ్రహం ఉందిట. దాని సమీపంలో 6 నెలలు తెల్లని ఇసుక, 6 నెలలు నల్లని ఇసుక భూమిలో నుండి ఉబికి పైకి వస్తుందని భక్తులు చెప్తూ ఉంటారు.
నాగుపాము కుబుసానికి కూడా మంచి ఆయుర్వేద గుణాలు ఉన్నాయని, గరళాన్ని ఆయుర్వేద మందుల్లో తగు మోతాదులో ఉపయోగిస్తారని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. వృశ్చిక రాశిలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రాన్ని సర్ప నక్షత్రం అంటారు. ఈ నక్షత్రంలో సూర్యుడు సరిగ్గా కార్తీక శుద్ధ చవితి నాడు ప్రవేశించడం వల్ల ఆ రోజున నాగుల చవితి జరుపుకుంటారు. పాములనేవి మనకి పరోక్షంగా చాలా మేలు చేస్తాయి. భూమి అంతర్భాగాల్లో ఉంటూ భూమిని నాశనం చేసే క్రిముల్ని, పురుగుల్ని తినేసి మన భూసారాన్ని కాపాడుతూ నీటి వనరుల కింద ఉపయోగపడతాయి. అటువంటి పాముల్ని ఈ రోజున కొలిచి మనకి తిండికి, ఆరోగ్యానికి, సంతానానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా కాపాడమని ఈ రోజున ప్రత్యేక పూజలు చేస్తూ ఉంటాము. మన భారతీయులు చాలా ఇళ్లల్లో ఇలవెల్పే ఈ సుబ్రహ్మణ్యేశ్వరుడు. వ్రతం ఆచరించే పద్ధతి, పూజ చేయు విధానం గురించి తెలుసుకుందాము. దైవారాధన ఒక నమ్మకం. ఏనాడు నమ్మకము మూఢనమ్మకము కాకూడదు. మూఢనమ్మకాలు జీవితంలో అనర్థాలకు దారితీస్తాయి. నమ్మకం మనశ్శాంతిని, మనోబలాన్ని ఇస్తుంది. నాగుల చవితి రోజున ఉదయాన్నే లేచి తలంటు పోసుకుని ఇంట్లోని దేవుని వద్ద దీపారాధన చేయాలి. ఎరుపు రంగు దుస్తులు ధరించాలి. తరువాత పూజా మందిరాన్ని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. గడపకు పసుపు కుంకుమలు, గుమ్మానికి తోరణాలు, పూజా మందిరాన్ని ముగ్గులతో అలంకరించుకోవాలి. పూజా మందిరంలో కలశమును ఏర్పాటు చేసి దానిపై ఎరుపు వస్త్రాన్ని పరుచుకోవాలి. నాగేంద్ర స్వామి అంటే పాము పడగ ప్రతిమను గాని లేదా ఫోటోను గాని పూజకు ఉపయోగించాలి. పూజకు మందార పూలు, ఎర్రటి పూలు, కనకాంబరాలు, నైవేద్యానికి చిన్న చిన్న ఉండ్రాళ్ళు, వడపప్పు, అరటిపళ్ళు, చలిమిడిని సిద్ధం చేసుకోవాలి. ఉదయం 9 గంటలలోపు పూజని పూర్తి చేయాలి. పూజకు ముందు నాగేంద్రుని అష్టోత్తరము, నాగేంద్ర స్తోత్రము, నాగస్తుతి, నాగేంద్ర సహస్రనామాలను పఠించడం ద్వారా సకల సంతోషాలు ప్రాప్తిస్తాయని విశ్వాసం. స్తోత్రములు పఠించేందుకు వీలు కాని పక్షంలో ఓం నాగేంద్ర స్వామినే నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. దీపారాధనకు నువ్వుల నూనెను వాడాలి. 7 దూది ఒత్తులు ఆవునేతితో సిద్ధం చేసుకున్న దీపముతో హారతినిచ్చి నైవేద్యాన్ని సమర్పించాలి. పూజ ముగిశాక నాగేంద్ర స్వామి నిత్య పూజ అనే పుస్తకాన్ని తాంబూలంలో చేర్చి ముత్తైదువులకు అందజేయాలి. తరువాత దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు పోయి దీపం వెలిగించి పుట్టలో పాలు పోసి పూజ చేయాలి. పూజైన తర్వాత నైవేద్యం పెట్టి ఆ రోజు పగలంతా ఉపవాసముండి రాత్రికి భోజనం చేయాలి. ఇది వ్రతం ఆచరించే పద్ధతి. నాగుల చవితి రోజున నాగదేవతలకు పంచామృతములతో అభిషేకం చేయిస్తే సర్వం సిద్ధిస్తుందని నమ్మకం. అలాగే దేవాలయాల్లో నాగేంద్ర అష్టోత్తర పూజ, నాగేంద్ర సహస్రనామ పూజలు చేయించడం శుభదాయకం. ఇంకా మోపిదేవి ఆలయం, నాగేంద్ర స్వామి పుట్టలను నాగుల చవితి రోజున సందర్శించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురోహితులు చెప్తూ ఉంటారు. చెవి బాధలు, కంటి బాధలు ఉన్నవాళ్లకు చవితి ఉపవాసం మంచిది. నాగవస్త్రాలు పుట్ట మీద పెట్టి తీసి ధరిస్తే మనోరథాలు తీరతాయి. బాలబాలికలు దీపావళి రాత్రి నాగదివ్యలను వెలిగించే చవితిని స్మరించి ఆహ్వానిస్తారు. దీపావళి పండుగ వెళ్లిన 4వ నాడు మనకు నాగుల చవితి వస్తుంది. సంతానానికి సర్పపూజకు గల సంబంధాన్ని తెలపడానికే బ్రహ్మపురాణంలో ఒక కథ ఉంది. సురాసేనుడు చంద్రవంశపు రాజు. సురాసేనుడు అతని భార్య సంతానం కోసం చాలా రోజులు తపస్సు చేశారు. చివరికి వారికి ఒక సర్పం పుట్టింది. ఆ సర్పాన్నే వీరు పెంచుతూ వచ్చారు. కొన్నాళ్లకు ఆ సర్పం మనుషుల భాషలో మాట్లాడింది. ఆ పాము తనకు ఉపనయనం చేయమని కోరింది. రాజు అలాగే చేశాడు. కొన్నాళ్లకు ఆ పాము తనకు పెళ్లి చేయమని కోరింది. ఖడ్గాన్ని పంపి ఒక రాకుమార్తెతో పెళ్లి చేసి రప్పించారు. ఆమె అత్తింటికి వచ్చి తన మగడు ఒక పాముని తెలుసుకుంది. ఆమె ఏమాత్రం భయపడకుండా ఆ పాముతో కలిసిమెలిసి ఉంటూ ఉండేది. నన్ను చూసి నీవెందుకు భయపడవు అని ఆ పాము ఆమెను అడిగింది. భర్త ఎట్టివాడైనా స్త్రీకి దైవ సమానుడు. దైవాన్ని చూసి భయపడడం దేనికి అని సమాధానం చెప్పింది. అప్పుడు ఆ పాము శివుని శాపం వల్ల ఇలా అయ్యానని చెప్పి ఆమెతో కలిసి చవితి వ్రతం ఆచరించి గౌతమి నదిలో స్నానం చేసి శివుని సన్నిధిలో శాప విమోచనం పొందింది. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.